ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 12వ అధ్యాయం. గురుబోధ యొక్క సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహను నివాసి ఉద్దవే జ్ఞానేశ్వరి పారాయణ చేశాడు, కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తరువాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవాడు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తరువాత రోజు బాబా, నాలోని 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు. అవి సమర్పించటానికి నువ్వెవరు? అవి ఎప్పుడో నా పరమైనాయి అని బాపు సాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతము తెప్పించి అందులో 11వ అధ్యాయము తెరిచి అది జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనటము ఎలా సాధ్యమో? అలా అంటే అవి తనవే అన్న భావం ఉన్నట్లే కదా. దీక్షిత్ ఒకసారి ఏకనాథ భాగవతములో ఆత్మసమర్పణ గుర్చిన శ్లోకం చదువుతున్నాడు. సాయి అప్పుడే అతని నుండి 16.5 తీసుకురమ్మని బూటిని పంపారు. బాబా నిజంగా కోరింది ఆ శ్లోకం జాగ్రత్తగా అర్థం చేసుకోమని దీక్షిత్కు తోచింది. అంతకుముందు తాను లెక్కించిన తత్వాలు ఇవి: త్రికరణాలు 3, ఇంద్రియాలు 10, బుద్ధి 1, అహంకారం 1, తన ప్రకృతి ఆఫ్, మొత్తము 15.5. సాయి కోరిన దక్షిణకు అర్థం తెలపమని ప్రార్థించి శ్లోకం మరోసారి చదివాడు. ఏకనాథుడు చిత్తాన్ని ఒక తత్వంగా చెప్పినట్లు గుర్తించాడు. మొత్తం 16.5 అదే సాయి కోరాడు. ఒకప్పుడు దీక్షిత్ ఒక వేదాంత గ్రంథము చదువుతున్నాడు. అందులో బ్రహ్మమే సత్యమని, నామరూపాలతో గోచరించే జగత్తు మిథ్యయని చెప్పబడి ఉంది. అందుకు నగలు జగత్తుకు, బంగారం బ్రహ్మానికి పోలికగా చెప్పి ఉంది. బ్రహ్మం సత్యమైతే దాని రూపమైన జగత్తు మిథ్య ఎలా అవుతుందో అతనికి అర్థం కాక అతను సాయిని ప్రార్థిస్తుంటే అప్పుడే అతనిని 100 రూపాయలు దక్షిణ పంపమని కబురు చేశారు సాయి. వెంటనే అతనికి ఇలా స్మరించింది: వేదాంతము ఈ జగత్తు లేదనదు. జగత్తనే నామరూపాలు నశిస్తాయని, వాటికి ఆధారమైనది నిత్యమని చెప్తుంది. బాబా కోరిన 100లో 1 లేకపోతే 0కు ఉనికి లేనట్లే. నిత్యమైన సద్వస్తువుకు అన్యంగా రూపాలుండవని 1 0, పేర్లుండవని మరొక 0 తెలుపుతున్నాయి. నిత్య వస్తువు 1ని సూచిస్తుంది. ఒకరోజు రేగే తన జోబులో 100 రూపాయలు ఉంచుకొని బాబాను దర్శించాడు. సాయి అతని వద్ద 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, ఆ తరువాత 20 రూపాయలు దక్షిణ తీసుకొని మరలా 40 రూపాయలు అడిగాడు. ఆయన వద్ద పైకం లేదంటే శ్యామ వద్దకు పంపించారు. అతడు ఇలా చెప్పాడు: ఆయన కోరేది డబ్బు కాదు, నీ మనసు, బుద్ధి, కాలము, ఆత్మలనే. సాయి ఈసారి దీక్షిత్ వద్దకు పంపారు. అతడు నీ దగ్గర ధనం లేదని యాచించటం అగౌరవము అనుకోరాదని సాయి బోధించారు అన్నాడు. తరువాత బాబా అతనిని చందోర్కర్ వద్దకు పంపారు. అతడు సాయి కోరినప్పుడు మన వద్ద పైకం లేకపోవటం బాధాకరమే. అందుకే సగం పైకం కోపార్గంలో ఉంచి నా వద్దనున్నది అయిపోయినప్పుడు తెప్పిస్తాను అన్నాడు. ఆ విషయం చెప్పగానే సాయి అతనిని పిలిపించి మొదట 40 రూపాయలు, తర్వాత 40 రూపాయలు, తర్వాత 20 రూపాయలు తీసుకున్నారు. అతడు కోపర్గం నుంచి పైకం తెప్పించుకునేలోగానే మరలా దక్షిణ కోరారు. నానాసాహెబ్ చిన్నపుచ్చుకున్నాడు. భక్తే ప్రధానం కానీ యుక్తి కాదని సాయి అతనికి తెలియజేశారు. ఒకప్పుడు తార్కాడ్ భార్యను 6 రూపాయలు కోరారు బాబా. అది విని ఆయన కోరినది అర్షడ్వర్గాలు విడవమని అన్నాడు తార్కాడ్. ఆమె మసీదుకి వెళ్ళినప్పుడు సాయి మరలా దక్షిణ కోరారు. తాను వాటిని సమర్పించానని చెప్పగానే ఆ స్థితి తొలగిపోకుండా చూసుకో అన్నారు. అలా భావం నిలిస్తేనే నిజంగా దక్షిణ సమర్పించినట్లు.